దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు కృపలో నా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ఈ శ్రేష్టమైన సమయమందు మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి ఒక లేఖన భాగం నుండి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము వాక్యపు వెలుగులో ధ్యానం చేసుకుందాం. మనందరికీ చిన్నప్పటి నుంచి ఈ విషయం బాగా పరిచయమైనదే. బైబిల్ గ్రంథంలో లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుండి 31వ వచన భాగాలు మనందరికీ కంఠోపాఠమే. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు ఊదా రంగు వస్త్రములు ధరించుండెను, ప్రతిదినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. ధనవంతుడు లాజరు కొరకు తెలియనటువంటి క్రైస్తవ లోకం ఉండకపోవచ్చు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన కొన్ని సంఘటనలు మనము చూడగలుగుతూ ఉంటాం. ఈ మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు యేసు ప్రభువారు ఈ యొక్క సందర్భాన్ని ఏ ఉద్దేశంతో చెప్పారన్నది మనం అర్థం చేసుకోగలిగితే కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చూడగలుగుతూ ఉంటాం. లూకా శుభవార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను అపహసించుచుండగా, ప్రభువు పరలోక రాజ్యం కోసం మాట్లాడేటప్పుడు, పరలోకంలో ధనం కోసం మాట్లాడుతున్నప్పుడు, ఈ భూలోక సంబంధమైన ధనాన్ని సంపాదించినటువంటి ఈ యొక్క పరిసయ్యులు ప్రభు యొక్క మాటల్ని అపహాసముతో ఆలకించినట్లు మనం చూస్తూ ఉంటామన్నమాట. ఈ సందర్భాన్ని మనం గమనిస్తూ ఉంటే యేసు ప్రభువారు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా వారితో చెప్పటం మనం చూస్తూ ఉంటాం. ధనవంతుడు ఒకడు ఉండెను వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభువారు అంటారు, ఎవరునూ ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరరు. దేవుణ్ణి ప్రేమించిన వారు సిరిని ప్రేమించడు, సిరిని అనగా ధనాన్ని ప్రేమించిన వాడు దేవుణ్ణి ప్రేమించలేడు. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, సాక్షాత్తు దేవుడు చెప్తున్నటువంటి మాటను మనం గమనించగలిగితే, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దూరుడు సులభం అంటారన్నమాట. దీని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ధనవంతుడు పరలోక రాజ్యానికి వారసుడు కాదా అంటే వాస్తవాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ధనము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించిన వారు, దేవుని ఎక్కువగా ప్రేమించి ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టిన వారు పరలోక రాజ్యంలో వారసులు. దేవుని కంటే ధనాన్ని ఎక్కువగా ప్రేమించిన వారు దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. మరలా ఈ మాటను అర్థం చేసుకుందాం. ధనము కంటే దేవుడిని ఎక్కువ ప్రేమించాలి, దేవుడిని ఎక్కువగా ప్రేమించి ధనాన్ని దేవుని కోసం ఖర్చు పెడితే, దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెడితే వారు పరలోక రాజ్యంలో వారసులు. దేవుని కంటే ఈ లోక సంబంధమైన ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అట్టివారు పరలోక రాజ్యంలో ప్రవేశించటము కష్టమని ప్రభువారు చెప్పటం మనం చూడగలుగుతూ ఉంటాం. వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. బైబిల్లో ధనవంతులు పరలోకంలో లేరు అంటే చాలామంది దేవుడి కంటే ధనాన్ని తక్కువగా ఎంచుకున్నవారు, దేవుడే గొప్పవాడిగా ఎంచుకొని ధనాన్ని దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టిన వారు పరలోకంలో చాలామందిని మనం చూడగలుగుతూ ఉంటాం. అబ్రహాము విస్తారమైన సంపద కలిగినటువంటి వాడు. ఊజు దేశంలో యోబు ఆ దేశం అంతటికి సంపన్నుడిగా చూస్తూ ఉంటాం. దావీదు నిండు వృద్ధాప్యమందు విస్తారమైన ధనాన్ని సంపాదించాడు ఆయన. అయితే వారు ధనము కంటే దేవుడిని గొప్పగా వారు ఘనపరిచారు కాబట్టి, దేవుడిచ్చినటువంటి ఆ ధనాన్ని దేవుని యొక్క పని కొరకు వాళ్ళు ఖర్చు పెట్టారు కాబట్టి పరలోకంలో వాళ్ళ భాగ్యము ఎంత గొప్పదో. ప్రభు యొక్క బోధను అపహాసం చేసినటువంటి ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులకి ప్రభు చెప్తున్నటువంటి శ్రేష్టమైన సందేశం ఇది. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఈ లోకంలో దేవుని కంటే ధనాన్ని ప్రేమించి తన ప్రాణాన్ని పోగొట్టుకొని నశించి నరకానికి వెళ్ళటం కంటే
క్రీస్తుని గొప్పగా ఎంచుకోవటమే భాగ్యము. ధనము కంటే క్రీస్తు గొప్పవాడు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ధనవంతుడైనటువంటి వ్యక్తిని చూస్తూ ఉంటాం, దరిద్రుడైన లాజరు చూస్తూ ఉంటాం. ఈ ధనవంతుని యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే ఇతడు అబ్రహాం సంతానమే, ఆ యోధా జనాంగములు చెందినవాడే, అబ్రహాము వంశం నుండి వచ్చినటువంటి వాడే. ఈయన దేవుని కంటే ధనాన్ని ఎక్కువ చేసుకున్నాడు, తనకున్న సంపదని గొప్పగా ఎంచుకున్నాడు, దేవుని యొక్క పనిని తక్కువగా ఎంచుకున్నాడు. వాక్య భాగాన్ని మనం ధ్యానించినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి సంగతుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. లూకా శుభవార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రము ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడును, వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె మొక్కలతో ఆకలి తీర్చుకొని గోరెను. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ప్రాముఖ్యమైన విషయం, ధనవంతుడు ఒకడు ఉండెను. ఈ ధనవంతుడు ఎవరో కాదు, అబ్రహాం యొక్క సంతానం నుండి వచ్చినటువంటి వాడే. వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు లూకా శుభవార్త 16:25 అందుకు అబ్రహాము కుమారుడా అని మనం పిలువబట్టం చూస్తూ ఉంటాం. అబ్రహాము కుమారుడే, కానీ అబ్రహాం లాంటి విశ్వాసం లేదు, అబ్రహాం లాంటి భక్తి జీవితం లేదు. అబ్రహాము ధనము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించాడు. ఆ సంతానం నుండి వచ్చినటువంటి ఈ వ్యక్తి దేవుడి కంటే ధనాన్ని, సుఖాన్ని ఎక్కువ ప్రేమించాడు. ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఈ ధనవంతుని జీవితంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు ఊదా రంగు వస్త్రం ధరించెను, సన్నపు నార బట్టలు. ఆ రోజుల్లో చాలా విలువైనటువంటి వస్త్రాలు, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వస్త్రాలు ధరించుకునేవాడు. అంత సంపన్నుడు ఆ ధనవంతుడు. వాడు ప్రతీ దినము బహుగా సుఖపడుచుండేవాడు. వాడి జీవితంలో ఆరాధన దినముందని కానీ, దేవుడిని గణపరచవలసినటువంటి దినముందని కానీ, ఏ రోజు ఆయన దేవాలయంకి వెళ్ళినటువంటి దాఖలు మనం చూడము. ధనవంతుడు, సంపన్నుడు, సకల సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. వాడు ప్రతీ దినము బహుగా సుఖపడుచుండేవాడు. సుఖాన్ని కోరుకున్నాడు, ధనాన్ని హెచ్చుగా ప్రేమించాడు, దేవునికి స్థానం ఇవ్వలేకపోయాడు. ప్రభువు ఈ మాటలు చెప్తూ అంటాడైనా, దరిద్రుడు అయినటువంటి లాజరు ఒకడున్నాడు. లాజరు అన్న మాటను మనం గమనిస్తే ఎల్యాజరు అన్న పదం నుండి వచ్చింది. లాజరు అన్న మాటకు దేవుడే నా సహాయకుడని. లాజరు యొక్క భక్తి జీవితాన్ని మనం చూస్తూ ఉంటాం. తను ఎంత పేదరికంలో ఉన్నప్పటికీ తను ఎన్నడూ దేవుడిని దూషించలేదు. తను కురుపులతో బాధపడుతున్నాడు, కుక్కలు వచ్చి తన దేహాన్ని నాకుతున్నప్పటికీ తను ఎప్పుడు దేవుని నిందించినట్టు మనం చూడము. ఒకరోజైనా ఆ ధనవంతుడు దరిద్రుడైన లాజరు పైన జాలి పడినట్లు మనం చూడము. జ్ఞాపకం చేసుకుందాం. తన పొరుగువాని పట్ల దయలేని వాడుగాను, తన సంపదనే దేవుడిగా హెచ్చించుకున్నవాడు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత దేవునికి ఉన్నటువంటి ఈ యొక్క ధనవంతుడు ఒక దినాన మరణించవలసి వచ్చినప్పుడు వాడు పాతి పెట్టబడును అన్న మాటని మనం చూడగలుగుతూ ఉంటాం. లాజరు చనిపోయాడు, దేవదూతల చేత కొనిపోబడెను. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని యొక్క నామ ఘనత కొరకు మనం బ్రతికేటప్పుడు ఈ లోక ధనము కంటే దేవుని యొక్క నామానికి మనము ఘనతనిచ్చేటప్పుడు మన జీవితాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటాయో. ఈ లోకం ఏమీ శాశ్వతం కాదు, మనం ఏమీ తీసుకొని రాలేదు, మనం ఏమీ తీసుకుని పోలేము. ఒకటి వాస్తవము, ప్రభువైన యేసు క్రీస్తు వారి కంటే ఇంకా ఏది మనకి ఎక్కువ కాదు అన్నట్లు మనం బ్రతకగలిగినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని చూడగలుగుతూ ఉంటాం. సమస్తము దయచేసినటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఆయన దయచేసిన సంపద మీద కాదు మన యొక్క విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆ లాజరు దేవదూతల చేత కొనిపోబడెను. ఈ విషయాన్ని మనం గమనిస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి సంగతిని మనము చూడగలుగుతూ ఉంటాం. దరిద్రుడైనటువంటి లాజరు పరలోకమందు అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు చూస్తాం. ఈ లోకంలో దేవుని కంటే ధనానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినటువంటి వాడు, లేక దేవుని యొక్క నామాన్ని ఘనపరిచినటువంటి వాడు,
తను సృజించిన సృష్టికర్త అయిన ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ఈ ధనవంతుడు నరకంలో ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఒకటి వాస్తవం, మనం సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుడైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే మన జీవితానికి అర్థం లేదన్న సంగతిని ఈ ధనవంతుడి జీవితం ద్వారా చూడగలుగుతూ ఉంటాం. ఇక ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థన చేసాడో లేదో కానీ ఆ నరకంలో ఉండేటప్పుడు తన ప్రార్థన మనం చూడగలుగుతూ ఉంటాం. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. తను ఈ విధంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం అబ్రహాంతో. ఓ తండ్రివైన అబ్రహామా అంటాడు ఆయన. 3 పర్యాయాలు ఇదే మాటతో అబ్రహామును పిలవటం మనం చూడగలుగుతూ ఉంటాం. ఓ తండ్రివైన అబ్రహామా. ఈ మాటలు మనం గమనించినప్పుడు అబ్రహాం అంటాడు, నాయన భూమి మీద జీవించినంత కాలం నువ్వు దేవుని కంటే లోకాన్ని ప్రేమించావు, కాబట్టి ఈరోజు నువ్వు నరకంలో ఉంటున్నావు. ఈ సత్యాన్ని మనం గమనించాలి. భూమి మీద మనం యాత్రికులము, పరదేశులము. ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే మా నిత్య జీవానికి వారసులం అవుతాం. ఎందుకనగా దేవాతి దేవుడే శరీరధారిగా మన కొరకు ఈ లోకానికి వచ్చి తన విలువైన ప్రాణాన్ని పన్నంగా పెట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. ఏకైక సత్య దేవుడు ప్రభువైన యేసు క్రీస్తే. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నిత్యత్వానికి వారసులం అవుతాము. ఇక నరకంలో ఆయన అంటుండ, అయ్యా అలా అనవద్దు, అలా అయితే నాకు 5 సహోదరులు ఉన్నారు, ఈ యాతనకరమైన స్థలంలోకి రాకూడదు. అబ్రహాం అంటాడు, మోసేయు ప్రవక్తలు ఉన్నారు, వారు మాటలు వింటే చాలు ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షించబడతారు. ఈరోజు ఈ యొక్క మాటలు మనం గమనించినప్పుడు మరణించి ధనవంతుడు పాతాళానికి వెళ్ళినప్పుడు చేసే ప్రార్థన చూసామా? అలా అయితే నాకు 5 సహోదరులు ఉన్నారని. రక్షించబడిన మనము ఇంకెంత భారముతో ప్రార్థన చేయాలి. 140 కోట్ల జనాభా కలిగినటువంటి మన భారతదేశంలో బ్రతుకుతూ ఉన్నాం. మనం ఇంకా భూమి మీద సజీవులంగా ఉన్నాం, ప్రభువుని విశ్వసించాం. ఒక దినాన్ని లాజరు వలె మనం మరణిస్తే నిత్యత్వంలో ఉంటాం. అయితే రక్షించబడిన వారి విషయంలో మనం ఈరోజు ప్రార్థించవలసిన వారమై ఉన్నాము. భారముతో ప్రార్థన చేద్దాం. ప్రభువా, 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని నాయన నువ్వు రక్షించుకో ప్రభువా. నువ్వు దేవుడివని, నువ్వు రక్షకుడివని, నువ్వు విశ్వాసం ఉంచేటట్టు నాయన నీవే సహాయం చేయమని ప్రార్థించవలసినటువంటి బాధ్యత, భారాన్ని మనం కలిగి ఉన్నామన్న సంగతిని ఎన్నడూ మర్చిపోవద్దు. యేసు నామం ఎరిగినటువంటి గ్రామాలు ఒకవేళ అలాంటి దుస్థితిలో మరణిస్తే వారు నరకానికి పోతే ప్రభు సంతోషిస్తాడా? రక్షించబడిన ప్రతి ఒక్కరము వారి కొరకు కన్నీళ్ళు విడవాలి, ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, సువార్త పరిచర్య కొరకు మన గుప్పెళ్ళు విప్పాలి. ఈ లోకంలో ధనము శాశ్వతం కాదని గుర్తెరగాలి. పరలోకములో మన ధనాన్ని సంపాదించుకోవాలంటే పెట్టుబడిగా ఈ లోకంలో ప్రభు పరిచర్య కొరకు ఈ అశాశ్వతమైన ధనాన్ని మనం ఖర్చు పెట్టవలసిన వారమై ఉన్నాం. ఒక గ్రామంలో సంపూర్తిగా సేవ చేయటానికి నెలకి కేవలం 4,000 రూపాయలండి. ఒక 4,000 రూపాయలు మనము విశ్వాని మిషనరీ పరిచర్యకు సపోర్ట్ చేయటం ద్వారా ఒక మిషనరీ గ్రామానికి పంపించబడతారు. ఆ యాతనకరమైన స్థలానికి రాకుండా అనేకులను నిత్యత్వం వైపు నడిపించడానికి సాధనాలకు దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. జ్ఞాపకం చేసుకుందాం, మన తల్లి గర్భం వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు, మనం పోయేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము. ఒకటి వాస్తవం, ఒక దినాన లాజరు వలె మనం మరణించినప్పుడు ప్రభు అడిగే ప్రశ్న, నా కొరకు ఎన్ని ఆత్మలు సంపాదించావు? ఈ లోకంలో ప్రభు మనకు బ్రతకడానికి సమస్తము ధారాళంగా దయచేసిన దేవుడు. తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు, నిత్యత్వానికి వారసులుగా చేశాడు మన ప్రభు. మన ప్రభు పనిలో మన ధనాన్ని ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నాం? మన సమయాన్ని, మన ధనాన్ని ప్రభు పని కొరకు మనం ఖర్చు పెట్టినట్లయితే పరలోకములో మన భాగ్యము ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుందాం. ఈ లోక సంబంధమైనటువంటి ధనవంతుని వలె కాక పరలోక సంబంధమైన లాజరు వలె మనం బ్రతికినప్పుడు, ఈ లోకపరమైన ధనం మీద మనసు పెట్టుకొనక దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రభువునందు మనము మనసు పెట్టుకున్నట్లయితే నిత్యత్వానికి వారసులము. ధనము కంటే నా రక్షకుడిని యేసు క్రీస్తు వారు గొప్పవాడు. ఆయన మన ధనవంతులుగా చేయటానికి ఈ లోకంలో దరిద్రుడిగా పుట్టాడు. ఆయన ఇంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు
ఈ లోకపరమైన ధనం మీద మనసు పెట్టక ప్రభువునందు మన విశ్వాసం ఉంచి అనేక ఆత్మ ప్రభు చెంత గడిపిద్దాం. పరలోక రాజ్యానికి వారసుల వద్ద నిత్యత్వములో ఆనందంతో ప్రభువుని ఎదుర్కొందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు ధారాళంగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం కలిగిన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. లాజర్ లాంటి భక్తి విశ్వాసాన్ని మాకు కలుగు చేయండి. నేను నిన్ను ప్రేమించారు లాజరు, నిత్యత్వానికి వారసుడు అయ్యారు తండ్రి. ధనవంతుడు ధనాన్ని ప్రేమించాడు, తన నష్టాన్ని చేకూర్చుకున్నాడు ప్రభా. మాకు అప్పగించిన పనిలో నమ్మకత్వం కలిగి దేవా, నీవు ఇచ్చినటువంటి సమయాన్ని, ధనాన్ని నీ కొరకు ఖర్చు పెట్టిన ఆయన పరలోకంలో అనేకులు వారసులు చేయటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక. ఆమేన్. నా పేరు వెంకటేష్. మేము విశాఖపట్నం మల్కాపురం గ్రామం. మరి విశ్వాని పరిచర్య అనేది మా సంఘానికి వచ్చి మరి విశ్వాని గురించి కొన్ని మాటలు చెప్తూ వాళ్ళు చేస్తున్న పరిచర్య, మరి ఎంతమంది కూడా వాళ్ళు వెళ్ళి ఆ కొండల్లో ప్రకటిస్తున్నారు సువార్త. అనేక మందిని ఆ రక్షణ మార్గంలో నడిపించడానికి అనేక మంది దగ్గరికి వెళ్ళి ప్రయాసపడుతున్నారు. నా వంతు నేను సాయం చేయాలని మరి దేవుడు ప్రేరేపణ బట్టి నేను కొంత ధనమును పరిచర్యకి ఇవ్వడానికి దేవుడు ప్రేరేపణిచ్చాడు. నేను సపోర్ట్ చేస్తూ కాకుండా కనీసం ఒక 40 కుటుంబాల నుంచి వాళ్ళ నుంచి కొంత సొమ్ముని నేను సేకరించి మరి విశ్వాని సంస్థకి నేను పంపిస్తూ ఉంటున్నాను. అనేక మందిని మరి దేవుడు రక్షణలోకి నడిపించాలంటే మరి ఇటువంటి పరిచర్యకి మనం అందరూ ఎంతగానో సహకరించాలి. ఎందుకంటే దేవుడు రాకడ సమీపంగా ఉంది.